దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమంలో అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ యొక్క అధ్యాయంలో దేవుడు మొదటి వచనంలో కూడా ఇదే వచనం పలుకుతాడు. మీకు హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని మొదటి వాక్యంలో కూడా అదే మాట సెలవు చేస్తూ ఉంటారు. మరి 27వ వచనంలో కూడా దేవుడు అదే మాట సెలవు చేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మనకు హృదయములను కలవరపడనీయకుండా ఆయన మనకు శాంతిని అనుగ్రహించి వెళుతూ ఉన్నాడు. ఈ లోకం ఇచ్చే శాంతి కాక తన శాంతిని మనకు అనుగ్రహించి వెళుచున్నానని చక్కని మాటలు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకం ఇచ్చే శాంతి అంటే జన్మ ఈరోజు ఏదైనా అప్పుల బాధలో, ఆర్థికమైన సంక్షోభంలో మనం ఉన్నప్పుడు ఎవరికైతే మనం డబ్బులు ఇవ్వాలో వారి విషయమై మనం భయంకరంగా ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో వారు వచ్చి పర్వాలేదు నెమ్మదిగా ఇస్తావులే అని చెప్పేసి ఒక మాట అంటారు. దాని విషయంలో శాంతి కలుగుతుంది. ఎప్పటి వరకు శాంతి కలుగుతుందంటే ఆ క్షణం వరకే. ఈయన సమయం ఇచ్చాడు నాకు, మరలా నేను ఆ సమయం వరకు ఏ రీతిగా అయినా కూడా ఆ కార్యం చెయ్యాలని చెప్పేసి ఒక పట్టుదల ఉంటుంది, ఒక తృష్ణ ఉంటుంది. ఏ రీతిగా నాకు మాట నిలబెట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది. శాంతి ఉందా అక్కడ అంటే శాంతి లేదు. లోకం ఇచ్చే శాంతి ఆ రీతిగా ఉంటుంది. అధికారుల దగ్గర మాట నిలబెట్టుకోవడానికి, మంచి పేరు తెచ్చుకోవడానికి, చక్కగా చదువుకోవడానికి, అన్ని విషయాల్లో కూడా మనకు శాంతి కొద్ది కాలమే ఉంటుంది, కానీ శాశ్వతమైనటువంటి శాంతి లేదు. ఒకవేళ ఆ సమయంలో అది జరగకపోతే ఇక టెన్షన్ వేరేగా. అది లోకం ఇచ్చేటువంటి శాంతి. ఉదాహరణ చెప్పాలంటే అయితే ప్రియ దైవజనమా, దేవుడిచ్చే శాంతి ఏంటంటే ఆయన శాంతి. ఆయన ఒక్కసారి ఏదైనా విషయంలో మనకు శాంతిని అనుగ్రహించినాడంటే దాని విషయంలో భయమే లేదు ఇక. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఫరో మీద ఉన్నటువంటి భయము, కలవరము, భీతి తొలగిపోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళి వారిని బయటికి రప్పించి వారు వెళ్తున్నటువంటి క్రమంలో దేవుడు మరలా ఏం చేశాడంటే ఫరో హృదయం కఠినపరిచాడు. ఎమ్మడే మళ్ళీ ఏం చేశాడు ఫరో? తన సైన్యాన్ని మొత్తం కూడా వెంటేసుకొని ఇశ్రాయేలు ప్రజలు వెంబడించడం జరిగింది. ఆ ప్రజలు ఆ శత్రు యొక్క శబ్దమును వినగానే వెనుక తిరిగి చూసేసరికి ఆ ఫరో సైన్యంలో నుంచి వెళ్ళి తప్పించుకొని పోదామంటే ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రము. పోనీ వెనకగా పోదామా అంటే ఇప్పుడే బండి చాకరీ చేయించాడు, ఇప్పుడు పోతే ఇంకింత మమ్మల్ని అద్దె చేస్తాడేమో అని చెప్పి ఎంతగా వాళ్ళు బాధపడ్డారో అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని మోషే వైపు తిరిగి అంటాను, అయ్యా మాకు ఐగుప్తులో సమాధులు ఇవ్వని ఇక్కడ తీసుకొచ్చి మనం చంపడానికి నువ్వు ప్రయత్నం చేస్తావని ఎన్నో రకాల మాటలు దీనికి దాసుని అంటా ఉన్నప్పుడు దీనికి దాసుడు దేవుని వైపు చూడగా వాటన్నిటిలో నుంచి వెళ్ళి శాంతిని అనుగ్రహించినాడు దేవుడు. ఏ రీతికి ఇచ్చినాడు అంటే మరలా శత్రు భయము లేకుండానట్లుగా, శత్రు శేషం మిగలకుండానట్లుగా, ఇంకెన్నడూ కూడా బానిస బ్రతుకులు ఉండకున్నట్లుగా, ప్రతి బానిస బ్రతుకులో నుంచి వెళ్ళి, భీతిలో నుంచి వెళ్ళి, వణుకులో నుంచి, ప్రాణభీత సమస్తములో నుంచి వెళ్ళి కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు శాంతిని అనుగ్రహించిన. ఏ రీతిగా అంటే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి వారిని ఆరిన నీళ్ళలో నడిపింపజేసి అదే సముద్రంలో ఫరో సైన్యం మొత్తం కూడా హతమార్చి వారికి శాంతిని ఇవ్వడం జరిగింది. శత్రువు విషయంలో, ప్రాణ భీతి విషయంలో
ప్రియ దైవజనమా, దేవుడు ఒకరికి శాంతిని ఇవ్వాలనుకుంటే వాళ్ళు పీక్ స్టేజ్‌లోకి తీసుకొని వెళ్తాడు. చివరి వరకు తీసుకొని వెళ్తాడు. చివరి స్టేజ్‌లో మనం ఏ విషయంలో అయితే మనం భయపడతా ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం కలవరపడతా ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం ఆందోళన చెందుతా ఉన్నామో, వాటి పైనుంచెళ్ళి నీకు కంప్లీట్‌గా భయం పోయేటట్లుగా నిన్ను పీక్ స్టేజ్‌లోకి తీసుకొని వెళ్ళి, అంటే చివరి దశ వరకు తీసుకొని వెళ్ళి, అక్కడ నిన్ను గొప్ప చేసి నిలబెడతాడాయన. అది ఆయనిచ్చేటువంటి శాంతి. అది ఆయనిచ్చేటువంటి శాంతి. ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చానా లేఖన భాగములున్నాయి. మీకందరికీ ఈ యొక్క విషయం త్వరగా అర్థమవుతుంది కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం తెలియజేస్తున్నాము. మరొక మాట మనం చూసినట్లయితే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీకు హృదయంలో ఏలుచుండునేయుడి. ఆయన యొక్క సమాధానము మనలో ఏలుబడి చేయాలంటే ఆయన వాక్కు మనలో ఉంటే చాలు. ఆ వాక్కు ద్వారా మనం నిశ్చయంగా బలపరచబడతాం. ఆయన మనకంటే ముందున్నటువంటి వారందరికీ కూడా ఏ రీతిగా ఏ స్థాయిలో కార్యం చేసి ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా మనకు హృదయంలో జ్ఞాపకం తెచ్చుకుంటే ఈరోజు మనం అనుభవించే యొక్క శ్రమ కూడా శ్రమ కానే కాదు. ఒకవేళ మన శ్రమలో మనం ముందుకు సాగుతూ ఉన్నామంటే అదొక పీక్ స్టేజ్‌లోకి వెళ్ళి, అంటే ఒక చివరి దశలోకి వెళ్ళి అక్కడ దాని విషయమై నీకు భయం లేకుండా చేసేదే ఆయన శాంతి. ఇకపై నీకు దాని విషయంలో భయం అనేదే ఉండదు. మాకు తెలిసినట్టు ఒక సిస్టర్ గారు చెప్తారు, తమ్ముడా, నాకు ఎవరో ఏదో చేస్తారని నాకే భయం లేదు. ఎందుకంటే నన్ను నిరంతరం రక్షించే నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నా జీవితంలో ఎన్నో మేలులని అక్క చక్కటి సాక్ష్యం పలుకుతూ ఉంటుంది. ఎందుకు ఆ చక్కటి సాక్ష్యం పలుకుతుందంటే, వారు ఎంతో పీక్ స్టేజ్, అంటే ఎంతో చివరి స్టేజ్ దాకా ఆ అక్కగారు వెళ్లారు కాబట్టి వారికి దాని విషయంలో భయం అనేది లేదు. కంప్లీట్ శాంతి ఆ యొక్క సహోదరి అనుభవిస్తూ ఉన్నారు. వారు అనుభవించారు ఆ రుచిని. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ రుచిని అనుభవించాలంటే ఒక పీక్ స్టేజ్‌కి మనం వెళ్ళాలి. ఒక చివరి దశకు మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఆయన శక్తి అంటే మనం రుచి చూడగలుగుతాం. ఇప్పటివరకు ఆయనకు శాంతి నువ్వు అనుభవించలేకపోయినట్లయితే, ఇదిగో నువ్వు ఆ మార్గంలో నువ్వు వెళ్తా ఉన్నావేమో. కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా, వేదనల గుండా, ఆవేదనల గుండా, నిందలు, అవమానాల మధ్యలో ఎటువంటి ఆశీర్వాదం లేని ఒక పరిస్థితుల్లో కావచ్చు. కుటుంబం ఎప్పుడు ఎటు చెదిరిపోతుందో, అలజడైనటువంటి జీవితంలో మనం పయనం చేస్తూ ముందుకు సాగుతున్నామో, ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని భయంకర స్థితిలో బ్రతుకుతున్నామేమో, ఎప్పుడు నాకు కుటుంబ రక్షణ దొరుకుతుందో ఒక విషయం మనం ముందుకు సాగుతాం. లేక అందరి జీవితం సాగుతుంది, నా జీవితం సాగుతుంది, వరాల బ్రతుకులాగా నా బ్రతుకులు ఇంతే ఇగ అని చెప్పేసి మన జీవితాన్ని మనము సెటరేట్ చేసుకొని ముందుకు సాగుతా ఉన్నామేమో. అయితే ప్రియ దైవజనమా, ప్రభువు నీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ యొక్క హృదయములను మీరు కలవరపడనీయకండి. వాటిని మీరు విరవనీయకండి. ఎందుకంటే నేను మీకు ఇచ్చేటువంటి శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు. తాత్కాలికమైన శాంతి కాదు. ఏదైతే మీరు శ్రమలు అనుభవిస్తున్న దాని విషయంలో పరిపూర్ణమైన ఒక శాంతి. ఇకపై అలాంటి సమస్యలు మీకు తలెత్తినా కూడా అవి మిమ్మల్ని ఏమి చేయకున్నట్లుగా అలాంటి శాంతి నీకు ఇవ్వబోతున్నాను కనుక మీరు అధైర్యం చెందకండి, భయం చెందకండి, మీకు హృదయములను కలవరపడనీయకండి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం చాలా దేవుని యొక్క వాక్యమును ఎంత శ్రద్ధగా, ఎంత వినయంతో, విధేయతతో ఆయన యొక్క వాక్కును మనం స్వీకరిస్తామో అక్కడ అద్భుతమైనటువంటి కార్యము జరిగించబడతాయి. అద్భుతం అంటే అద్భుతమైనటువంటి మాటలు, దేవుని యొక్క మాటలు. కనుక ప్రియ దైవజనమా, ఈ యొక్క మాటలను బట్టి మనం ఏం చేద్దామంటే ఒకరినొకరు ధైర్యము తెచ్చుకుంటూ, బలపరుచుకుంటూ మనకు విశ్వాసపు యాత్రలో మనం ముందుకు కొనసాగించబడతాం. దీని యొక్క చిన్న మాటలు మనకు హృదయంలో ఫలభరితంగా మార్చివేయబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము స్తుతి తండ్రి, పరిశుద్ధుడానికి వందములయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మాతో సూటిగా స్పష్టంగా చక్కగా మాట్లాడారయ్యా. అవును తండ్రి, నిజంగా నాకు హృదయం కలవరపడుతుంది ప్రభా. ఎక్కడ ఏమి జరుగుతుందో
ఎక్కడ ఏమైపోతుందో, రక్షణ దొరకదో, ఆశీర్వాదం దొరకదో, వివాహం దొరకదో, గర్భఫలము రాదో, పరిచర్య ఎదుగుదో, ఇంకా నానా రకమైనటువంటి పరిస్థితులు ప్రభువ. ఈ లోకంలో నాకు శాంతి దొరుకుతుంది కానీ ప్రభు, అది తాత్కాలికమైన శాంతి, పరిపూర్ణ శాంతి దొరకడం లేదు. ఈరోజు నీ మాటలు విన్నానయ్యా. ఈ శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు ఒక చివరి దశకు వచ్చేంత వరకు నా తండ్రి, దాని విషయమై ప్రభు మాకు పరిపూర్ణ ఒక శాంతి అనుగ్రహించబడుతుందని ప్రభువ. ఇశ్రాయేలు ప్రజలని తండ్రి, ఫరో సైన్యమును మా ముందు పెట్టావు ప్రభువ. మోషే నాయకత్వం మా ముందు పెట్టావు ప్రభు, నీకు వందములు తండ్రి. ఇశ్రాయేలు ప్రభువ, ఫరో సైన్యం మరెన్నో కూడా చూడలేదయ్యా. ఫరో విషయంలో వారికి పరిపూర్ణమైనటువంటి శాంతి కలిగింది, ధైర్యము వచ్చింది. వాళ్ళ హృదయం వారి విషయమై కలవరపడలేదే ప్రభు ఇంకెన్నడూ కూడా. ఈరోజు మా విషయంలో కూడా నా తండ్రి అలాంటి గొప్ప కార్యం చేయబోతున్నందుకే, ఈ వాగ్దంతరం మాతో మాట్లాడినందుకే నీకు వందనం తెలియజేసిన ప్రభు. ఎంతమంది అయితే ప్రభువ వారు వ్యక్తిగతంగా వారు ప్రార్థన చేసుకుంటూ సాగుతున్నారు, ప్రతి ప్రార్థన మీరు ఆలకించి వారి జీవితాల్లో గొప్ప గొప్ప బలమైన కార్యం జరిగించండి. వ్యాధిగ్రస్తులను విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి. మీ నాన్నకి మహిమ తెచ్చుకుని అవసరంగా ప్రార్థన చేస్తాం. ఆరోగ్యాలతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని జ్వరం నుంచి విడిపించండి. రక్త తండ్రి వైరస్ నుంచి నా ప్రభు విడిపించండి, బాగు చేయండి తండ్రి. వాహనం కొనుక్కు జ్ఞాపకం చేసుకోవడం, మంచిగా వాహనం తీసుకుంటే సహాయం ఇచ్చండి. ఇంకొక ప్రభావ ప్రతి కుటుంబ శాంతిని, సమాధానం, నెమ్మది అనుగ్రహించండి ప్రభు. ఇంకొన ప్రభు తండ్రి, ఆయా బంధకముల చేత నా తండ్రి, కిడ్నీ ఇన్ఫెక్షన్ల చేత నా ప్రభు తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి, బాగు చేయండి. రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడో కనుక నా తండ్రి, నీ కృప చెప్పును నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు అగ్నిలోని లాగమట్టుగా కొంతమంది లాగమన్నావు ప్రభువా. మా యుద్ధకు తేయబడుతున్న ప్రతి ఒక్క ప్రార్థన అంశం మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు. అటు బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగు చేయండి ప్రభువ. రక్షణలో నడిపించండి, విశ్వాసాల బలపరిచిన ప్రభు. నీ చిత్తని కబలకు యావత్తు ప్రభు నీవే నెరుపులో నడిపించి మహిమ మీరే పొందాల్సిందిగా ఆరోపిస్తూ ప్రభువ. ఇటు వాగ్దానం ప్రభు జీవితం నెరవేర్చాల్సిందిగా ప్రార్థన చేస్తాం. మా పరిచయంలో ఎత్తిపట్టాల్సిందిగా ప్రార్థన చేస్తాం ప్రభువ. నశించిపోతున్న ఒక్కరి దగ్గరికి నా ప్రభు వాగ్దానం వెళ్ళటకు నీ సహాయం పూర్తిగా నింపి మహిమను మీరే పొందవలసిందిగా ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి పెట్టుకుంటాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.